ఈరోజు వీడియోలో రాఖీ స్పెషల్ అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ 1K అయిన సందర్భంగా మోతీచూర్ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. కానీ ఈ లడ్డు చేసినప్పుడు నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అదేంటో ఈ వీడియోలో చెప్తాను. ఎంత బయట కొన్నా కానీ స్వీట్స్ మన చేతితో ప్రేమగా చేసి తినిపిస్తే ఆ తృప్తే వేరు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ లడ్డు రెసిపీ చూసేద్దాం. ముందుగా బూందీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 2 కప్పుల శనగపిండిని జల్లించి తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో పంచదార అలాగే వాటర్ తీసుకోవాలి. అన్నిటికీ సేమ్ కప్ యూజ్ చేయండి. ఇప్పుడు శనగపిండి తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు వాటర్ని పిండిలో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోండి. దీనిలోనే ఒక పించ్ బేకింగ్ సోడా అలాగే నేను మంచి కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇలా ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ బూందీ కోసం నేను బూందీ గెరటిని వాడుతున్నాను. మీ దగ్గర బూందీ గెరటి లేనట్టయితే ఇలా జాలి గిన్నె ఉన్నా కానీ తీసుకోవచ్చు. లేదంటే ఒక పాల కవర్కి కోన్ షేప్లో చేసుకొని దానికి చిన్న హోల్ చేసుకుని దానిలో బూందీ వేసుకుని అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బూందీ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే బూందీ చక్కగా పొంగి పైకి తేలుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీ గెరటిలోకి మనం కలుపుకున్న బూందీ పిండిని కొంచెం గెరటితో వేసుకోవాలి. బూందీ అంతా ఒకే దగ్గర పడి ముద్దలా అవ్వకుండా గెరటిని కొంచెం అటు ఇటు కదుపుకుంటూ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా బూందీ పైకి తేలి బుడగలంతా తగ్గిపోయిన తర్వాత బూందీని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లడ్డూ కోసం బూందీని మరీ క్రిస్పీగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న బూందీని ఒక టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలానే మిగిలిన పిండితో కూడా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు లడ్డు కోసం పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకుని దానిలో 1.3 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వైట్ షుగర్, 1.5 కప్పు బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పూర్తిగా వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్లో 1 కప్పు వాటర్ని పోసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బూందీ కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్ బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం పలుకుగా వేసుకుంటే మీకు మోతీచూర్ లడ్డులాగా వస్తుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న బూందీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మిగతా బూందీని కూడా ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ షుగర్ మెల్ట్ అయ్యి ఒక తీగ పాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మరి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం పాకం ఎక్కువ వచ్చేసేదాకా ఉంచాను. అందువల్ల నాకు కొంచెం బూందీ గట్టిగా అయ్యింది. కానీ దాని తర్వాత మాడిఫై చేశాను, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీని వేసుకోవాలి. ఇలా నిదానంగా కలుపుకుంటూ బూందీ పంచదార పాకం అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్కి ఇలా బూందీ అంతా పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ టైంలోనే మీరు ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోండి. చూడండి, బూందీ చక్కగా పాకాన్ని పీల్చుకుంది, ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. చేత్తో పట్టుకోగలిగే వేడి ఉంటే సరిపోతుంది. ఇలా ఒక పావు గంట తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువ పాకం వచ్చిన తర్వాత బూందీ వేసుకోవటం వల్ల ఇలా గట్టిగా అయిపోయింది. ఉండలు చేయడానికి కూడా సరిగ్గా రాలేదు. కానీ దీన్ని ఎలా మోడిఫై చేశానో చూపిస్తాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకున్నాను. వాటర్లో 1 టేబుల్ స్పూను షుగర్ కూడా వేసుకొని షుగర్ని మెల్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి చేసుకున్న షుగర్ సిరప్ని బూందీలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అంతా బూందీలో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇది ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ 10 నిమిషాల్లో మనకి బూందీ అనేది షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కొంచెం సాఫ్ట్గా అయింది చూడండి. ఇప్పుడు చేతికి గీ అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూని చుట్టుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను చేసిన చిన్న మిస్టేక్ చేయకుండా మీరు లడ్డూని నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉందో. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.